హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. చూడండి ప్రాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మేము ఇక్కడ కాస్కోలో తీసుకున్నాము ప్రాన్స్. అయితే ఇవి పైన షెల్ ఉన్న ప్రాన్స్, అది పైన పొట్టు ఉంటుంది కదా, తీసేయాలన్నమాట. సో మేము ఇవి 1 బై 1 ఇలా గిన్నెలో వేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డగట్టాయి. సో కొద్దిసేపు బయట పెట్టాక ఇలా తీస్తున్నాము. ఇక్కడ ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ 2-3 రకాలుగా ఉన్నాయి ప్రాన్స్. రెడ్ కలర్వి కూడా ఉండే ప్రాన్స్. మేమైతే ఇవి తీసుకున్నాం. ఇంకా దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఫస్ట్ కొన్ని మిరియాలు వేసుకున్నాను మిక్సీ జార్లో. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొంచెం సోంపు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే ధనియాలు వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక గుప్పిళ్ళంతా, ఒక గుప్పెడు ధనియాలు వేసుకున్నా. తర్వాత దీనిలోనే కొంచెం కారం వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ అంత కారం వేసుకున్నా. తర్వాత కొంచెం ఇంకా వాటర్ వేసి లిటిల్గా, ఇది గ్రైండ్ చేయడానికి, మసాలా గ్రైండ్ చేయడానికి అవసరమైనంత వాటర్ వేసి అది గ్రైండ్ చేశాను. ఇంతలోపు ఈ ప్రాన్స్ కడిగేస్తున్నాము. చూడండి, ఇవి మనం మేమైతే ఆల్మోస్ట్ 3 టైమ్స్ అలా కడిగేస్తాము ఎప్పుడైనా సరే. పైన పొట్టులాగా వస్తుంది కదా చూడండి, హార్డ్గా ఉంటుంది, అది కొంచెము గట్టిగా ఉంటుంది. సో అది తీసేస్తున్నాము పైన. చూడండి, ఇలా ఒక్కొక్క రొయ్య పైన ఇలా పొట్టు తీసేయాలి. లోపలేమో మెత్తగా ఉంది, పైన అది పొట్టు గట్టిగా ఉంది. సో అది తీసేస్తున్నాము. మాకైతే ఫస్ట్ టైం ఇలా రొయ్యల పైన పొట్టు తీయడము. ఇండియాలో అయితే మనకి పొట్టు తీసి అమ్మేవాళ్ళు. సో డైరెక్ట్ వండే వాళ్ళం, జస్ట్ కడిగేసి. ఇక్కడేమో మనమే పొట్టు తీసుకోవాల్సి వస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ షాప్లో అయితే వీటిని ష్రింప్ అన్నారు. మనమేమో ఇండియాలో ప్రాన్ అని పిలుస్తాం కదా, ఇంకా ష్రింప్ అయినా ప్రాన్ అయినా ఒకటే. చూడండి, అన్నీ పొట్టు ఇలా తీసాము ప్రాన్స్కి. తర్వాత నేను మళ్ళీ ఇంకో మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసాను. అల్లం వెల్లుల్లి 2 కట్ చేసి వేసాను. దాంతోపాటు మసాలా, గరం మసాలా ఒక 4 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లితో పాటు గ్రైండ్ చేశాను. తర్వాత ఇంకా నేను టమాటో కోస్తున్నా. నేను 2 టమాటోస్ తీసుకున్నా. ఇక టమాటోస్ చాలా పెద్దగా ఉంటాయి చూడండి. 2 టమాటోస్ వస్తేనే ఇన్ని ముక్కలు వచ్చాయి. అల్లం వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా కోసుకొని పెట్టుకున్నా రెడీగా. నెక్స్ట్ ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేశాను. నేను ఎప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ గిన్నెలోనే వంట చేస్తాను. ఇది స్టీల్ గిన్నె అనమాట. మనం ఇప్పుడు అల్యూమినియంలో వంట చేస్తే హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను స్టీల్ వాటిలోనే వంట చేస్తున్నా. గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నా. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే నేను ఒక 4 పెద్దవి కోసాను. సో ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. దీనిలో కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అసలు కర్రీ. ఆ కరివేపాకుని కూడా మనం కలిపేసుకోవాలి మంచిగా. చూడండి, కొంచెం సేపు తర్వాత అలా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ, కరివేపాకు.
తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లితో పాటు నేను గరం మసాలా కూడా వేసేసాను, చూపించాను కదా. సో నేను సెపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోను అనమాట గరం మసాలా. ఎప్పటికప్పుడు ఇలా కర్రీ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లితో పాటు గ్రైండ్ చేసి వేస్తాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి కూడా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటే అంత స్మెల్ డిఫరెంట్గా వస్తుంది కదా. సో నేను అల్లం వెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా చేస్తాను, మళ్ళీ గరం మసాలా కూడా కర్రీ చేసేటప్పుడే ఫ్రెష్గా చేస్తాను. ఎక్స్ట్రా పని అనిపిస్తుంది కానీ మనకి కర్రీ ఫ్రెష్ టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇలా ఆనియన్స్ ఫ్రై చేసినాక ఈ టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా మంచిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం సేపు తర్వాత టమాటోస్ కూడా మ్యాష్ అయిపోయినాయి, చూడండి మంచిగా ఉడికిపోయినాయి. తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా కారం ఒక 3 స్పూన్లు వేసాను కదా, ఫస్ట్లో గ్రైండ్ చేశాను కదా, ఆ మసాలా వేసుకోవాలి దీనిలో. అది వేయగానే కర్రీ ఫుల్ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కర్రీ కలిపేటప్పుడు. చూడండి ఆనియన్స్, టమాటో అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా మసాలా వేయగానే ఫుల్ మంచి స్మెల్ వస్తుంది. అది కొంచెంసేపు ఉడకనియాలి. తర్వాత నేను ఓన్లీ 3 స్పూన్స్ వేసాను కదా ఆ మసాలాలో కారము, సో మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ లేకపోతే మనకి టేస్టీగా ఉండదు. సో నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నా. ఆ కారం వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఉడికినాక మనం ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. పొట్టు తీయకముందేమో ప్రాన్స్ చాలా పెద్దగా ఉండే, పొట్టు తీసాక కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి, మళ్ళీ మెత్తగా ఉంది ప్రాన్స్. దీనిలోనే కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్లో మనం మసాలా చేసిన మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అవే వాటర్ పోసుకోవాలి దీనిలో. ఇలా కొంచెం కలుపుకొని నెక్స్ట్ మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 8-9 మినిట్స్ అలా ఉడికించాలి. కొంచెం పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించాలి, ఎందుకంటే కర్రీ మొత్తము మసాలా మొత్తము ఆ ప్రాన్స్కి పడితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కర్రీ మొత్తం వాటర్ ఉండకుండా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించవచ్చు, కొన్ని వాటర్ ఎక్కువ ఉంటే మూత తీసే ఉడికించవచ్చు. సో ఆయిల్ అయితే పైకి తేలింది. లాస్ట్కి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. చూడండి ఎంత బాగుందో. ఇలా కరివేపాకు వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఇంకా మా హస్బెండ్ కర్రీ చాలా బాగుందని చెప్పారు.